మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారు. సో లాస్ట్ క్లాస్లో మనం ఫ్రీక్వెన్సీ మీటర్ కోసం చూసాం. సో ఫ్రీక్వెన్సీ మీటర్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తాం అనేది దాన్ని బట్టి చూసాం. సో మనం చూసింది ఏంటి, అనలాగ్ టైప్లో. సో అనలాగ్ టైప్ అనేది ఉంటుంది అనేది మనం చూసాం. సో ఇప్పుడు మనం డిజిటల్ తిరుగుతాం. డిజిటల్, వాట్ ఈస్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్? ఇట్స్ చూడండి. డిజిటల్ మీటర్, ఎలక్ట్రికల్ సిగ్నల్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద sensorial waveform, which can where each waveform has positive edge and negative edge. The basic parameters to measure the strength of the wave is amplitude and frequency. సో ఇక్కడ ఏమవుతుందన్న, సో వేవ్ ఫామ్ రిప్రజెంట్ చేసే వేవ్ ఫామ్, సెన్సోరియల్ వేవ్ ఫామ్ని అది ఏం చేస్తుంది, పాజిటివ్ ఎడ్జ్ నెగిటివ్ ఎడ్జ్ చేసి ద పారామీటర్స్ అనేది మెజర్ చేస్తుంది. ఎంత పారామీటర్స్ అంటే ఒక సెకండ్ మనం ఇచ్చిన టైం సెట్ పాయింట్లో ఎంత పారామీటర్స్, ఎన్ని ఫ్రీక్వెన్సీ వేవ్ ఫామ్స్ అనేది జరుగుతుంది అనేది అది మెజర్ చేయడం జరుగుతుంది. సో మనకి ఫ్రీక్వెన్సీ మీటర్ అంటే మ్యాక్సిమం అదే ఎప్పుడు కూడా మనకి దాంట్లో మెజర్మెంట్స్ మనం మెయిన్గా చూస్తాం. దాంట్లో అంటే అది ఎంత మెజర్ చేస్తుంది అనేదంటే మనం ఇంత టైంలో మనకి ఎంత మెజర్ చేస్తుందని చెప్పేసి ఉంటుంది. సో మనకి డిజిటల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత 900 హెర్ట్జ్ వరకు ఉంటుంది. వెస్టర్న్ ఫ్రీక్వెన్సీ మీటర్స్ విచ్ కెన్ బి నాట్ డిఫ్లెక్టెడ్ విచ్ మే మెజర్ ద రేంజ్ ఆఫ్ 10 to 100 హెర్ట్జ్ అంట. సో వెస్టర్న్ ఫ్రీక్వెన్సీ మీటర్స్ వచ్చేసి మనకి డిఫ్లెక్టింగ్ టైప్ ఏమి ఉంటాయంట. సో 10 to 100 ఫ్రీక్వెన్సీ వరకు మెజర్ చేయొచ్చు. సో అదేవిధంగా చూడండి, వాట్ ఈస్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్? డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ అంటే ఏంటి అసలు? Digital frequency meter is electronic instrument. It can measure the every similar value of frequency up to 3 decimals of the sensorial waveform display. It is the counter display. అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ మెజర్మెంట్. సో అది ఏం చేస్తుంది, ప్రతి 3 డెసిమల్స్కి ఒకసారి సెన్సోరియల్ వేవ్ఫామ్ని ఇది మెజర్ చేయడం జరుగుతుంది. 3 డెసిమల్స్ అంటే 3 చేంజెస్ అన్న 3 డిఫరెన్స్ చేంజెస్ 3 టైమ్స్కి ఒకసారి మెజర్ చేస్తూ ఉంటుంది. అది కౌంటింగ్ అనమాట, కౌంటర్ డిస్ప్లే. ఇట్స్ కౌంట్స్ ద ఫ్రీక్వెన్సీ పీరియాడికల్లీ కెన్ బి మెజర్డ్ ద రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ ద 104 to 109 హెర్ట్జ్. ద ఎంటైర్ కాన్సెప్ట్ ఈజ్ బేసిక్ ఆన్ ద based on the conversion of sensorial voltage into continuous pulse 0, 1.0, 10 seconds along of signal distance. సో ప్రతి 1 మినిట్కి ఒకసారి, ప్రతి 1 సెకండ్కి ఒకసారి, 10 సెకండ్కి ఒకసారి దాంట్లో సిగ్నల్ అనేది మనకు మెజర్ చేస్తూ ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ చూడండి. దీంట్లో ప్రతి ఒక్క పార్ట్ గురించి చెప్పాను. అన్నోన్ ఫ్రీక్వెన్సీ సోర్స్, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీటర్. సో చూడండి, అన్నోన్ ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద అన్నోన్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. సో ఈ అన్నోన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద అన్నోన్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఏదైనా అన్నోన్ వాల్యూ వస్తే దాన్ని మెజర్ చేసి మనకి దాంట్లో ఇండికేట్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ మీటర్లో మనకి. సో సమ్ అన్నోన్ వాల్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ వస్తుంది. యాంప్లిఫైర్, ఇట్ మెజర్ ద లో లెవెల్ సిగ్నల్ ఆఫ్ అండ్ హై లెవెల్ సిగ్నల్స్. సో యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, వచ్చే సిగ్నల్ అంటే మనకి దాంట్లో వచ్చే లెవెల్ని మెజర్ చేస్తుంది. అంటే తక్కువ వస్తే తక్కువ పల్స్ని, హై వస్తే హై పల్స్ని మనకి చూపించడం అనేది జరుగుతుంది. Schematic target triggers, to measure schematic target triggers. The main purpose of schematic target triggers is to convert the analog signal into digital signal in a pulse train form. It is also known as ADC and basic act of a comparator circuit. సో ఇదేంటి ట్రిగ్గర్, అసలు ఏం చేస్తుంది, ఇది వచ్చే సిగ్నల్స్ అంటే అనలాగ్ అవునండి డిజిటల్, అనలాగ్ వచ్చిన అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్లో కన్వర్ట్ చేయడం స్టార్ట్. సో అనలాగ్ అంటే మనకి ఏంటంటే ఇలా గీతల వేసి మనకి ఆల్రెడీ చూపించారు సార్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది ఇలా అనలాగ్లో మీకు చూపిస్తుంది, దాన్ని మనకి డిజిటల్లో కన్వర్ట్ చేస్తున్నారు. అంటే అనలాగ్ అండ్ డిజిటల్ కన్వర్టర్ అనమాట అది ట్రిగ్గర్ అనేది. ఓకే, నెక్స్ట్ AND gate. The generated outputs of AND gate is obtained only when the input exits to the gate. On the terminal of the AND gate is connected the schematic trigger output, and other terminal is connected to the flip-flop. సో AND gate ఏం చేస్తుంది, AND gate అనేది మనకి ఏంటంటే అది బైనరీ లాంగ్వేజ్ మరి గేట్ అన్నమాట, ఎలక్ట్రానిక్ అదొక గేట్. దాన్ని ఏం చేస్తుంది, మనకి ఇచ్చిన దాన్ని మనకి
ఫ్లిప్ ఫ్లాప్లో కన్వర్ట్. ఫ్లిప్ ఫ్లాప్ అంటే దాన్ని రీడ్ మెమరీలో కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అండ్ గేట్ అనేది ఇచ్చిన ట్రిగ్గర్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని రీడ్ గేట్లోకి అంటే రీడ్ మెమరీలోకి గెయిన్ చేయడం జరుగుతుంది. సో డిజిటల్ సిస్టమ్ వచ్చేసరికి మీకు ఇది AND గేట్స్ NOT గేట్స్ అనేవి వస్తున్నాయి, అవన్నీ కూడా అవి చెప్తాము. కౌంటర్ ఇట్ ఆపరేట్స్ బేసిస్ ఆన్ ది clock period which starts from 0. One input is taken from the output of the AND gate. The counter is constructed by cascading main flip-flops. సో కౌంటర్ ఏం చేస్తుంది, సో AND గేట్లో స్టోర్ అయిన ఫ్లిప్ ఫ్లాప్ మెమరీని దాన్ని కౌంట్ చేసుకుంటూ ఎంత అవుతుంది అనేది కౌంటింగ్లో 0 నుంచి క్లాక్ పీరియడ్లో బేస్ అయి ఉంటుంది. అంటే మనకి టైం బేస్ అయి ఉంది, దాంట్లో 0 నుంచి అంటే ఈ టైంకి ఎంత వస్తుంది, ఈ టైంకి ఎంత వస్తుంది, 10 సెకండ్స్ కౌంటింగ్ వేసుకుంటూ ఉంటుంది. అది మనకి ప్రతి 10 సెకండ్స్కి వస్తుంది. సో అదే చెప్తున్నాడు. నెక్స్ట్ క్రిస్టల్ ఆసిలేటర్. When a DC supply is given to the crystal oscillator, the frequency is 1 MHz. It generates a sinusoidal. ఒకవేళ మనం DC సప్లై ఇచ్చాం, క్రిస్టల్ ఆసిలేటర్ అనేది మనకి మెజర్ చేస్తారంట. సో అది ఏం చేస్తే ఫ్రీక్వెన్సీ 1 MHz నుంచి జనరేట్ చేసి సినుసోయిడల్ వేవ్ ఫామ్ మనకి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ నేను లెంతీ చేయలేదు, సింపుల్గా చూపించాను. ఓకే చూడండి. నెక్స్ట్ టైమ్ బేస్డ్ సెక్టర్. Depending on the reference in time period, signal waveform the varied. It contains the clock oscillation which gives the accurate value. Satish Geo. Accurate value. సో టైమర్ ఏంటి, ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి అది కౌంటింగ్ వేసుకోవడం జరుగుతుందండి. దాంట్లో ఆసిలేషన్ వేవ్ ఫామ్ బట్టి వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనకి ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి టైమర్ అనేది వేసి ఉంటుంది. టైమర్ దాంట్లో సెట్ పాయింట్ సెట్ చేస్తాం. సో ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి దాంట్లో కౌంటింగ్ వేయాలని చెప్పేసి ప్రోగ్రామింగ్ సెట్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఫ్లిప్ ఫ్లాప్ ఇట్ ప్రొవైడ్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ఇన్పుట్. సో ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇచ్చిన అవుట్పుట్ని బేస్ చేసుకుని ఇన్పుట్ అనేది ఉంటుంది. ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ఉంటుంది. సో అవుట్పుట్ అనేది వస్తుంది ఫ్లిప్ ఫ్లాప్లో మనకి. అదేంటి, ఇన్పుట్ని బేస్ చేసుకుని ఉంటుంది మనకి ఇచ్చిన ఇన్పుట్ని బట్టి. సో దీని యొక్క వర్కింగ్ చూడండి. బ్లాక్ డయాగ్రామ్ చూసారు కదా. సో ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నాం, మనకి అవుట్పుట్స్ వేవ్ ఫామ్స్ చూస్తుంది, ఎంత ఆసిలేషన్ వస్తుంది అనేది. ఇది డిస్ప్లే, మనకి ఎంత డిస్ప్లే ఎంత వస్తుంది అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి డిజిటల్ బ్లాక్ డయాగ్రామ్ అన్నమాట. డిజిటల్ ఫ్రీక్వెన్సీ కూడా బ్లాక్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వర్కింగ్. when a non-frequency signal is applied to the meter, is passes to the amplifier weak signals. Now the amplifier signal is now applied to the schemic trigger, which can convert input sinusoidal signals into a square wave. సో ఏం చేస్తుందంటే మనం ఒక అన్నోన్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని అప్లై చేసాం అనుకో మీటర్కి, అది ఏం చేస్తుంది, యాంప్లిఫైయర్కి ఇచ్చేస్తుంది. యాంప్లిఫైర్కి వెళ్తుంది అనమాట. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, వీక్ సిగ్నల్గా దాన్ని కన్వర్ట్ చేస్తాం అనమాట, తక్కువ సిగ్నల్గా. దాన్ని ఇచ్చిన హెవీని మనం తక్కువ అంటే రెగ్యులేట్ చేస్తుంది యాంప్లిఫైర్ అనేది. సిగ్నల్స్ అప్లై దేనికి అప్లై చేస్తుందంట, స్కిమిక్ ట్రిగర్లోకి అప్లై చేస్తుంది. అదేం చేస్తుంది, ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేస్తుంది సెన్సోడియల్ సిగ్నల్ వేవ్ అంటే స్క్వేర్ వేవ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ద ఆసిలేటర్స్ ఆల్సో జనరేట్ సెన్సోడియల్ వేవ్ ఫామ్ పీరియాడికల్లీ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో తర్వాత ఏం చేస్తుంది, ఆసిలేటర్ అనేది ఆ సెన్సోడియల్ వేవ్ ఫామ్ని పీరియాడిక్ టైం వేవ్ ఫామ్లోకి జనరేట్ టైమ్స్ ఎంత టైంకి ఎంత వేవ్ ఫామ్ వస్తుందని అది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ద ట్రిగర్ కన్వర్ట్ ద సైన్ వేవ్ ఫామ్ స్క్వేర్ వేవ్స్ విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూస్ పల్స్ where one pulse is equal to the positive and one another negative is signal waveform. Single signal cycles. సో పాజిటివ్ టు నెగిటివ్ ఉన్న పల్స్ అనేది కౌంట్ చేసుకోవడం అనేది జరుగుతుందంటే ఇది ఏం చేస్తుందంటే
ట్రిగ్గర్ కన్వర్టింగ్ ఏం చేస్తే స్క్వేర్ వేవ్ ఫంక్షన్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం, దాన్ని పల్స్ కింద పంపించడం జరుగుతుంది కదా. సో దానికి ఈక్వల్గా ఉంటుందని చెప్పి వేర్ వన్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు ద పాజిటివ్ అనదర్. సో ఒక సైడ్ పాజిటివ్కి ఈక్వల్గా ఉంటే కింద దానికి నెగిటివ్ కూడా సేమ్ అంతే ఈక్వల్గా వస్తుంది అని చెప్తున్నారు. ద ఫస్ట్ పల్స్ విచ్ జనరేట్స్ ద గివ్ ఇన్పుట్స్ ఆఫ్ గేట్ కంట్రోల్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ టర్నింగ్ ఆన్ ఎండ్ గేట్. సో పల్స్ అప్పుడు ఏం చేస్తుంది మనకి ఆ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ని యూస్ చేసుకుని దాని అవుట్పుట్ వచ్చేసి ఎండ్ గేట్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ద అవుట్పుట్ ఆఫ్ ఎండ్ గేట్స్ కౌంట్ డెసిమల్ వాల్యూస్. ద అవుట్పుట్ ఎండ్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏం చేస్తుంది, దాన్ని డెసిమల్ వాల్యూ అంటే మనకి హ్యూమన్ లాంగ్వేజ్ వాల్యూలో కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అది చెప్తున్నాను. సో దీని యొక్క ఫార్ములా చూడండి. ద ఫ్రీక్వెన్సీ మీటర్ సిగ్నల్స్ ఇస్ క్యాలిక్యులేట్ ద ఫార్ములా f ఈక్వల్ టు n/t. సో ఇది ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఫ్రీక్వెన్సీ f అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిగ్నల్, n నెంబర్ ఆఫ్ కౌంట్ డిస్ప్లేడ్ బై ద కౌంటర్, టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద స్టాప్ అండ్ ద ఆఫ్ ద గేట్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఒక అన్నోన్ సిగ్నల్ మనం ఇస్తాం, నెంబర్ ఆఫ్ కౌంట్స్ అది ఎన్ని కౌంట్ చేసుకుంటుంది, టైం అంటే ఎంత టైం, స్టార్టింగ్ టైం స్టాప్ టైం ఉంటుంది కదా, గేట్ ద్వారా వచ్చే అవుట్పుట్ ఎంత టైంలో స్టార్ట్ అవ్వాలి, ఎంత టైంలో స్టాప్ అయిపోవాలని ఉంటుంది. స్టాప్ అయ్యి మళ్ళీ న్యూ నుంచి అలా డిజైన్ చేయడం జరుగుతుంది. దాని యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రాసుకోండి, దాని యొక్క అప్లికేషన్స్ రాసుకోండి. నెక్స్ట్ అనలాగ్ మల్టీమీటర్. అనలాగ్ మల్టీమీటర్స్ చూడండి. మల్టీమీటర్, సో ఈ మల్టీమీటర్ అంటే ఏంటి? సో ఈ మల్టీమీటర్లో మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఎక్కువగా మన ప్రతి ఎలక్ట్రీషియన్ ప్రతి ఎలక్ట్రానిక్ ఇంజనీరు వాడతారు అన్నమాట ఇది. సో ఇదేంటంటే మనకి మెయిన్గా ఇందులో ఏంటంటే మనకి ఎట్ ఏ టైం మనకి ఒక వోల్ట్ మీటర్ కావాలి, వోల్టేజ్ చెక్ చేయాలంటే వోల్ట్ మీటర్ వోల్టేజ్ చెక్ చేయాలి, ఇంత కరెంట్ చెక్ చేయాలంటే ఇంత కరెంట్ కావాలని చెప్పేసి మనం చెక్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఒక దాంట్లో కరెంట్ వాల్యూ చెక్ చేయాలంటే దానికి హై వాల్యూ ఉందనుకో మనం చెక్ చేయడం కావాలి. మన దగ్గర తక్కువ మన యామీటర్ ఏంటి ఇంతవరకు మెజర్ చేయగలని డిజైన్ చేసి ఇచ్చేస్తారు. బట్ దీంట్లో అలా కాదు, మనకి దీంట్లో కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి అన్న. సో ఇందులో మనకి ఏంటంటే కరెంట్ వాల్యూ ఇంత రేంజ్లో చెక్ చేసుకోవచ్చు అనుకుంటుంది. అదేవిధంగా వోల్టేజ్ వాల్యూ ఎంత వోల్టేజ్ వాల్యూ చెక్ చేయొచ్చు, ఏసీ డీసీ కూడా రెండు చెక్ చేయొచ్చు. అలాగే మనం కంటిన్యూటీ చెక్ చేయొచ్చు, ఒక డయోడ్ వాల్యూ చెక్ చేయొచ్చు, ఒక రెసిస్టెన్స్ వాల్యూ చెక్ చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా మనకి మల్టీమీటర్ అనేది యూజ్ అవుతుంది. మల్టీమీటర్ అనేది దీన్ని మల్టీమీటర్ అన్నారు. సో మల్టీమీటర్ అనేది ఇంతవరకు అన్నారు. సో ఇది అనలాగ్ మల్టీమీటర్. అనలాగ్ మల్టీమీటర్స్ చూడండి, మీకు ఇక్కడ ప్రతి ఒక 3-5 స్కేల్స్ ఉన్నాయి. అంటే ఒకటి వచ్చేసి వోల్టేజ్ మెజర్ చేయడానికి, ఒకటి వచ్చేసి కరెంట్ మెజర్మెంట్ చూపించడానికి, ఒకటి కరెంట్ స్కేల్, ఇంకోటి మిగతా వాల్యూస్ డిస్క్లో మనకి. సో ఈ విధంగా మనకి మల్టీమీటర్ అనేది ఉంటుంది అన్నమాట. సో అనలాగ్ మల్టీమీటర్కి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఇన్ని విధాలుగా అన్ని మెజర్ చేయడానికి, అంటే కరెంట్ మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ మెజర్ చేయొచ్చు, అలాగే రెసిస్టెన్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా మెజర్ చేయొచ్చు ఒక మల్టీమీటర్. సో మనకి ఇప్పుడు ఈ మల్టీమీటర్ ఏంటంటే మనకి ఒక చోట మనం టెస్టింగ్ చేస్తాం ప్రతిదీ. సో దాంట్లో ఎంత కరెంట్ వస్తుంది చెక్ చేయాలి, ఎంత వోల్టేజ్ వస్తుంది చెక్ చేయాలి, ఎంత దాని రెసిస్టెన్స్ అపోజ్ చేస్తుంది అనేది చెక్ చేసుకోవాలి, ఎంత పవర్ వాటేజ్ వస్తుంది కూడా వాటేజ్ కూడా చెక్ చేసినారు. సో ఈ విధంగా మనకి అన్నీ ఉంటాయి. సో అవి చెక్ చేయడం మనకి ఒక దాంట్లో వోల్టేజ్ చెక్ చేయాలి. ఎట్ ఏ టైం మనకి ఇవన్నీ మెజర్ చేయడానికి వచ్చినప్పుడు ఒక వోల్టేజ్ మీటరు, ఒక కరెంట్ మీటరు, అలాగే ఒక రెసిస్టెన్స్ సంబంధించిన వాల్యూస్ సంబంధించిన మీటర్ తెచ్చిపెట్టుకోలేం కదా. సో అందుకే మనకి మల్టీమీటర్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ విధంగా మనకి. సో ఇదంతా కూడా అనలాగ్ డిజిటల్ మల్టీమీటర్. సో దీని గురించి రాసుకోండి. సో మల్టీమీటర్ గురించి చెప్పాలంటే ఇంతకుముందు మనం చెప్పేది అనేది మిగతా వర్కింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకి ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనేది సేమ్ అవన్నీ అనలాగ్ డిజిటల్ అలా చెప్పు, మూవింగ్ ఐరన్ టైప్ అన్నీ ఎలా ఉంటాయి అవి. సో డిజిటల్ది నెక్స్ట్ డిజిటల్లో చెప్తాను. సో అదేవిధంగా దీని తర్వాత టాంగ్ టెస్ట్ ఉంటుంది. టాంగ్ టెస్ట్ అంటే అది కూడా నథింగ్ బట్ మల్టీమీటర్. టాంగ్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ మల్టీమీటర్. బట్ దాంట్లో ఏంటంటే కరెంట్ వాల్యూ మెజర్ చేయడానికి మనం డైరెక్ట్గా మన సెన్సార్ ద్వారా మనం మెజర్ చేసేది ఉంటుంది అనమాట. టాంగ్ టెస్ట్ అనేది ఏంటంటే జస్ట్ కరెంట్ వాల్యూ అనేది మనం జస్ట్ మన దాంట్లో ప్లగ్ అనేది ఇలా వైర్కి రెండాట్ల మధ్యలో పెడుతుంది. దాంట్లో చుట్టూ తప్పుడు మ్యాగ్నెట్స్ కానీ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది కూడా మెజర్ చేసి చెప్తుంది. సో దానికోసం చెప్తాను. సో ఇవాళ ఎక్కడ వరకు నోట్స్ రాసుకోండి మీరు, ఓకేనా. సో ఈ విధంగా మనకి అన్నీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం. ఎక్కడ వరకు రోజు నోట్స్ పెడతాం మల్టీమీటర్, అనలాగ్ మల్టీమీటర్ వరకు. సో ఇక్కడ వరకు కూడా మీరు రాయండి, ఓకేనా.